తణుకులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కారుమూరిని కాదని రాధాకృష్ణని ఎన్నుకుంటే ఆయన వ్యవహార శైలి రోజు రోజుకి మారుతోందని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటున్నారు? ఆయన కేవలం ఓ వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని, వారికి మాత్రమే పనులు చేస్తున్నారని నియోజకవర్గం ప్రజలు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? మద్యం సిండికేట్లో ఎమ్మెల్యేకి 20% ట్యాక్స్ కట్టాల్సిందేనా? ఇంతకీ రాధాకృష్ణ గురించి నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కారుమూరిని కాదని రాధాకృష్ణని ఎన్నుకుంటే ఆయన వ్యవహార శైలి రోజురోజుకి మారుతోందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేని కలవాలంటే అంత ఈజీ కాదట. పార్టీ కోసం కష్టపడి పనిచేసినోళ్లే కాదని ఆయన అనుచరులకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారట. దీనితో కూటమిలో కొంతమంది నేతలు ఎమ్మెల్యే వ్యవహారంపై అసహనంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అవసరం కోసం ఎమ్మెల్యే ఆఫీస్ మెట్లెక్కితే మెట్ల దగ్గరే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందట తణుకులో. ఇందుకోసమేనా ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకుంది అని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే రాధాకృష్ణ పూర్తిగా మారిపోయారని, ఆయన కేవలం ఓ వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని, వారికి మాత్రమే పనులు చేస్తున్నారని నియోజకవర్గం ప్రజలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో పోలీసులను పూర్తిగా తన కనుసన్నల్లో ఉంచుకుంటూ ఎమ్మెల్యే పోలీస్ బాస్ గా వ్యవహరిస్తున్నారని తణుకు ప్రజలు చెబుతున్న మాట. ఇదిలా ఉంటే తణుకు పట్టణంలోని డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా మారుమూల ప్రాంతాల్లో అలానే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ట్రాఫిక్ సమస్య తీరుస్తా అని చెప్పినప్పటికీ ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని తణుకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తణుకు నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించిన రాధాకృష్ణ గెలిచాక ఆ మేనిఫెస్టోని పక్కన పెట్టారని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా అని, ఎవరు గల్ఫ్ దేశాలకి వెళ్లి ఇబ్బందులు పడనవసరం లేదంటూ ప్రసంగాలు దంచుకొట్టారట ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ ఊసే లేదని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ నేపథ్యంలో మద్యం షాపు దక్కించుకున్న వారు ఎమ్మెల్యేకు 20% షేర్ ఇవ్వాలని హుకుం జారీ చేశారట. ఈ విషయం మద్యం సిండికేటుదారులే బాహాటంగానే విమర్శిస్తున్నారు. మొత్తానికి 2 సార్లు ఎమ్మెల్యే అయిన రాధాకృష్ణ నియోజకవర్గంలో తక్కువ సమయంలోనే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే ఇప్పుడైనా నియోజకవర్గం అభివృద్ధిపై, యువత ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టాలని నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే వ్యవహార శైలి మార్చుకుంటారో లేదో చూడాలి.